తల మీద వెంట్రుకలు వస్తాయో లేదో తెలియదు కానీ హైదరాబాద్లోని లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ హాస్పిటల్ నిర్వాహకులు చేసిన మోసానికి ఓ వ్యక్తికి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. కన్సల్టేషన్ కోసం వెళ్లిన కస్టమర్ అనుమతి లేకుండానే ₹1,00,000 లోన్ అకౌంట్లో వేసేసి నిలువునా ముంచేయాలని చూసిన ఈ ఘరానా మోసం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ₹1,00,000 మోసపోయారని అంటున్న బాధితుడితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం బయటపడింది. ఏదైతే చైతన్యపురి మెట్రో వద్ద ఉన్నటువంటి లైఫ్ రీఛార్జ్ ఆ హాస్పిటల్ వద్ద అయితే దానికి సంబంధించినటువంటి లోపల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అవన్నీ కూడా చెప్పడంతో కూడా ఒక బాధితుడు లోపల ఎంత ఖర్చు అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఏంటి అని వివరాలు తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. దాదాపు ₹1,20,000 వరకు కూడా అవుతుందని చెప్పడంతో కూడా ఏమైనా లోన్ ఆప్షన్స్ ఉందా చూడండి అని ఆ యజమాని ఏదైతే హాస్టల్ యాజమాన్యాన్ని అడగడంతో కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ అవన్నీ కూడా తీసుకున్నారు. తర్వాత బాధితుడు ఓకే ఎక్కువగా డబ్బులు అవుతున్నాయంటూ అనుకొని కూడా వెనుతిరిగాడు. ఆ ట్రీట్మెంట్ వద్దనుకొని కూడా వచ్చేసాడు. కాకపోతే తర్వాత అతను ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా అతను ఇచ్చినటువంటి ఆధార్ కార్డు వివరాలతో వాళ్ళు ఏకంగా ₹1,20,000 వరకు కూడా లోన్ తీశారు. అసలు ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండానే పూర్తిగా కూడా లోన్ తీసుకోవడంతో ఇటు బాధితులు తీవ్రంగా నష్టపోయామంటూ కూడా సరూర్ నగర్ పోలీసులను అయితే ఆశ్రయించారు. ప్రస్తుతం నాతో బాధితులు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని వారి మాటల్లో కనుక్కుందాం. చెప్పండి, అసలు మీరు ఈ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చారు, ఏమని అంటే ఏ విధంగా కన్సల్ట్ అయ్యారు, ఏమైనా యాడ్ చూసారా, లేకుంటే ఈ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది ముందుగా? యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ యాడ్స్లలో లైఫ్ రీఛార్జ్ మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాస్మెటిక్ అని సోషల్ మీడియాలో చూసిన తర్వాత 2-3 వీకేర్ అంటే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అమౌంట్ ఎక్కువ పడుతుందేమో, ఒకసారి ఇక్కడ ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి నేను దగ్గరలో ఉన్నది కదా అని హైదనార్లు ఉంటా, దగ్గరలో ఉన్నది కదా అని ఇక్కడికి వచ్చిన తర్వాత రెగ్యులర్గానే నార్మల్గా వచ్చి ఒక మేడం వెన్నెల అనుకుంటా, సో తనని కలిసాను. అప్పుడు రిసెప్షన్లో ఉండే. సో తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ట్రీట్మెంట్ ఎలా. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి ఎగ్జాక్ట్గా, అంటే మీరు ఆ డేట్ అండ్ అదంతా కూడా చెప్తే? 2022లో వచ్చాను నేను, అరౌండ్ ఆగస్ట్ ఆర్ జూన్ ఆ టైంలో. 2022 మిడ్లో వచ్చాను. వచ్చిన తర్వాత నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అప్పటికి నాకు ఇంకేం అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ గురించి నాకు తెలియదు. 2022 మార్చ్ 28. సో అప్పుడు ట్రీట్మెంట్ చెప్పారు, సార్ మీది కొద్దిగా ఎక్కువ రాలిపోయింది, ట్రాన్స్ప్లాంటేషన్ తోటి అయితేనే మీకు రీగ్రోత్ అనేది ఉంటుంది అని అన్నారు. సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఏంది అది ఇది అని నేను అడిగిన మేడంని. అడిగితే సార్ మీకు 6th స్టేజ్ లైక్ కొద్దిగా ఎక్కువ అయినాయి కాబట్టి 7,000 నుంచి 9,000 ఫాలిక్యూల్స్ ఇట్లా మీకు ట్రాన్స్ప్లాంట్ అవుతాయి, 2 టర్మ్స్లో అవుతాయి. అండ్ దానికి సంబంధించిన ఫ్రీ 5 PRP ట్రీట్మెంట్స్ కూడా మీకు కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది, మొత్తం అమౌంట్ ఒక 1,20,000 వరకు అవుతుంది అని అన్నారు. సాధారణంగా మన అందరము కూడా ఏదైనా షాప్కి వెళ్తాము, అదేవిధంగా ఇలాంటి ట్రీట్మెంట్స్కి ఇలాంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తూ ఉంటాము. సాధారణంగా మన అందరం కూడా కన్సల్ట్ అయ్యి కేవలం వాటి వివరాలు మాత్రమే తెలుసుకుంటాం, అసలు ఎంత జరుగుతుంది ఏంటి అని. తర్వాత ప్లాన్గా కూడా వెళ్తుంటాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బాధితులు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఏదైతే లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ ఇది కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా చైతన్యపురి మెట్రో స్టేషన్ వద్ద ఉంటుంది. సో లైఫ్ రీఛార్జ్ యువర్ లైఫ్ అనే ఈ హాస్పిటల్కి వచ్చాడు. సో ఈ హాస్పిటల్కి వచ్చిన తరుణంలో కూడా అవన్నీ వివరాలు తెలుసుకున్నాడు. సో దాదాపు 1,00,000 పైగా కూడా ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుందని చెప్పడంతో కూడా ఒక్కసారి అంత భారము తను కట్టలేక కూడా ఏమైనా లోన్ ఆప్షన్ ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నంలో అతనికి సంబంధించినటువంటి వాళ్ళ డాడీకి సంబంధించిన అకౌంట్ వివరాలన్నీ కూడా చెప్పాడు. మెట్రో టీవీతో కేవలం ఒక బాధితులు మాత్రమే మాట్లాడారు. అసలు ఈ హాస్పిటల్లో ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు, నగర వ్యాప్తంగా కూడా ఈ హాస్పిటల్ ఇంకా ఎన్నున్నాయన్నది కూడా కాస్త ఊహాజనకంగా మారింది. మొత్తంగా ఎంతమంది బాధితులు ఈ విధంగా బాధపడుతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఇటు పోలీసు అధికారులు దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఇటు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో శ్రీకాంత్, మెట్రో టీవీ, హైదరాబాద్.